అసలు సినిమాలు చూడడం టైం బొక్క, అసలు సినిమాలే వేస్ట్ అని కొందరు అనుకుంటూ ఉంటారు. అసలు సినిమాలను చూసి, సినిమా హీరోలను చూసి మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయి మంచి స్టేజ్ కి వెళ్ళొచ్చు. ఈ లిస్ట్ లో మాత్రం పక్కా మనం తెలుసుకోవాల్సింది చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి. దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి ఎన్నో కష్టాలని, పోటీలను దాటి కష్టపడి తెలివిగా ఈ రేంజ్ కి రావడం అంటే ఇంతకన్నా మనకి మోటివేషన్ ఎక్కడుంటది చెప్పండి. నెక్స్ట్ రజనీకాంత్ గారు. ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన మాట్లాడే స్టైల్ కానీ, ఆయన బీడీ సిగరెట్ తాగే స్టైల్ అయితే కేకో కేకో. ఎక్కడో బస్ కండక్టర్ నుండి ఇప్పుడు ఆయన పేరు చెప్పిన, ఆయన సినిమాలు చూసిన సిద్ధాంతాలకైతే చెవులు కోసుకునే అభిమానులు ఉన్నారు. మన చేతిలో ఏం లేదు, సున్నాలో ఉన్నామన్నా సరే మనం ఎప్పటికైనా ఎదగగలం, కష్టపడతాం అనుకున్నాం కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాము అని మనం రజనీకాంత్ గారిని చూసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ శోభన్ బాబు గారు. కష్టాలు పక్కన పెడితే సంపాదన ఉండి సంపాదించిన డబ్బు మిగిల్చుకోకపోవటం చాలా మంది చేసే తప్పు, చాలా మందికి కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి శోభన్ బాబు గారు మంచి ఉదాహరణ. 10 రూపాయలు సంపాదిస్తే నీ కోసం 2 రూపాయలు ఖర్చు పెట్టుకొని 8 రూపాయలు సేవ్ చేయడం ఆయన దగ్గర నుండి చాలా మంది నేర్చుకున్నారు. అలా నేర్చుకుని ఎందరో బాగుపడ్డారు. ఇదే లిస్ట్ లో ఆలీ గారు కానీ, సునీల్ గారు కానీ, ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం గారు. మనలో పట్టుదల, కసి, మనం అనుకున్నది మనం చేయగలం అన్న పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం, సాధించగలం అన్న దానికి వీళ్ళే మనకు నిదర్శనం బాబాయ్. ఇది మరి ఈ వీడియో గురించి మీకు నచ్చితే నెక్స్ట్ పార్ట్ కూడా చేద్దాం. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచొచ్చుగా.